నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఎక్కడైనా సరే ఆడపడుచు, ఇంటి ఆడపడుచు అంటే ఎంతో గౌరవం సార్. అవునండి. ఆ ఇంటి ఆడపడుచు ఇంటికి వస్తుంటే ఉంటుందండి ఆనందం. అది నేను చూశాను, నా పర్సనల్గా మేము చూస్తాం కదా చుట్టుపక్కల కానీ మా పర్సనల్ కానీ. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం షర్మిల గారు విచిత్రంగా ఉన్నారు. ఏమన్నారంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారు తన అన్నగారి అరెస్ట్ గురించి వెయిట్ చేస్తున్నారనేసి ఒక స్టేట్మెంట్ వచ్చిందట అండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. సొంత చెల్లి ఆ విధంగా అన్న జైలుకి వెళ్ళాలని ఎలా కోరుకుంటున్నారు అని. ఇక్కడ సార్ మనసు ఒకసారి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్న, తమ్ముడు, చెల్లి, అధికారం, డబ్బు, అధికారం ఈ రెండు మహామత్తు సార్. వీటి గురించి బంధాలని అనుబంధాలను కూడా తెంచుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబ బంధాలు, అనుబంధాలు. అయితే ఇవాళ మనం ఈ కుటుంబ అనుబంధాలను తెంచుకొని సొంత అన్నని అరెస్టు చేయాలి అని షర్మిల గారు కోరుతున్నారంటే ఆమె అధికార మత్తులు ఆమె ఏమన్నా ఇలాంటి వ్యాఖ్య చేసిందా జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషంతో? అంటే ఆ రకమైన వ్యాఖ్య ఆమె చేయటానికి రీజను వెనక జగన్మోహన్ రెడ్డి గారి కోసం. అంటే అన్యాయం ఎవరికి జరిగింది? ఈ ఇద్దరిలో బాధ్యతలు ఎవరంటే షర్మిల గారి కదా బాధ్యతలు. సో ఈ బంధాన్ని అడ్డంగా తెగ నరికింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఈయన జైలుకి వెళ్ళినప్పుడు కాలికి బలపం కట్టుకుని తిరిగిందని, జగనన్న వదిలిన బాణం అంటూ కాలికి బలపం కట్టుకుని తిరిగింది. షర్మిల గారి పట్ల ఎవరికి ఎలాంటి ఒపీనియన్ ఉన్నా వాళ్ళ అన్నకు ఆమె చేసిన సేవ అమోఘం. మొత్తం బాయ్ బాయ్ బాబు దగ్గర నుంచి అనేకమైన అంశాలు ఆమె జనాల్లో ఒక వైరల్గా తీసుకెళ్లారు అంటే అతిశయోక్తి కాదు. రాజశేఖర్ రెడ్డిని అలా జెరాక్స్ తీసి పెడుతుంది ఆమె హావభావాలు కానీ, ఆమె చేయి ఊపడం కానీ, ఇవన్నీ కూడా. సో రాజశేఖర్ రెడ్డిని చూసుకున్నారు ఆమెలో. కాకపోతే సార్ భారతీయ ఈ సంస్కృతి సంప్రదాయాల్లో వారసత్వం అంటే మగపిల్లలకు వస్తుంది కదా, ఆ రకంగా వారసత్వం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. వారసత్వం వచ్చింది, దాన్ని కూడా ఆమెమి తప్పు పట్టల. అరే అన్నయ్య ముఖ్యమంత్రి అవుతాడు, మనల్ని కూడా గౌరవంగా చూస్తాడని అనుకున్నది. ఆయన ఏం చేశాడు? మొత్తం ఆమె సర్వీసెస్ అన్నీ తీసుకున్నాడు. ఆమె కాలికి బలపం కట్టుకుని తిరిగింది. ఈవెన్ విజయమ్మ తిరిగిన అంత ఇంపాక్ట్ ఉండదు, భారతి గారు తిరిగిన ఇంపాక్ట్ ఉండదు. షర్మిల తిరిగి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆమెకు పదవి ఇవ్వకపోవటం పక్కన పెట్టి అన్యాయంగా ఆమె ఆస్తులు కూడా లాక్కున్నాడు. ఇవాళ ఆమె ఆవేదన ఏంటి? నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తి పాస్తులు ఆయన ఒక్కడే అనుభవిస్తున్నాడు. ఇంత చేసింది సార్. ఏ అన్నైనా కానీ సార్, మీరు అన్నారు ఆడపడుచుని ఎట్లా గౌరవించుకుంటాం, మన సంస్కృతి సంప్రదాయాలు ఆడపడుచుని ఎట్లా సార్ గౌరవించుకుంటాం? ఆడపడుచు వియ్యంకుల్ని కానీ మన ఇంట్లోకి వస్తే వాళ్ళని ఎంత గౌరవంగా చూస్తాం. ప్రతి పండక్కి, ప్రతి పబ్బానికి, ప్రతిసారి ఆడపిల్ల సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, అమ్మాయి సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాం అనేది సెంటిమెంట్ సార్. మనకి ఆడపిల్ల, మనం ఒక ఇంట్లో ఆడపిల్లని ఇస్తే ఆ పిల్ల సంతోషంగా ఉంటే మనం కూడా మనకి దేవుడు మంచి చేస్తాడనే ఒక అనుకునే ఒక సంస్కృతి సంప్రదాయాల్లో అలాంటి దాంట్లో పెరిగిన భారతీయ వ్యవస్థలో పెరిగాం మనం. అలాంటిది మీరు ఆమెను అంతలాగా ఆమె సర్వీసెస్ వాడుకొని అడ్డంగా ఆమె అన్యాయంగా ఏదో ఒక పదవి అయితే ఇవ్వచ్చు కదా సార్. రాజ్యసభ కూడా అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజుకైనా, జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ తక్కువ సార్. షర్మిలకు ఉన్న కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. షర్మిలకు ఉన్న ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న అనేక లక్షణాలు షర్మిల గారిలో ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారిలో లేవు. సో ఈయనకు అనుకున్నాడు, ఒక్క ప్రెస్ మీట్ మీరు అందరు ఓపెన్గా అందరు విలేకరులను పిలిపించి ఒక్క ప్రెస్ మీట్ అటెండ్ చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా చేశారా సార్? లేదు. గత 5 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓపెన్గా ప్రెస్ మీట్ నిర్వహించారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తీసుకోగలిగారా? లేదు, తీసుకోరు. రికార్డెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది, లేదంటే లిమిటెడ్ మెంబర్స్, అంతే కదా. కానీ షర్మిల అట్లా కాదు, భాజపాతో వస్తుంది, రోడ్ల మీదకి వస్తుంది, కొట్లాడుతుంది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఎందుకు గుర్తొస్తారంటే సార్, ఈ విషయంలో నేను చెప్తాను. రాజశేఖర్ రెడ్డి గారిని మేము ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, సార్ క్వశ్చన్స్ లిస్ట్ పంపామా సార్ అని అన్నాము. ఎందుకయ్యా మీరు ఏం అడగాలి అడగండి, నేను చెప్తా అనేవాడు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే ఆ మాట అంటారు ఆయన. ఏ విలేకరి కూడా ఆయనకు ముందుగా క్వశ్చన్లు పంపించిన పరిస్థితి లేదు. వాళ్ళు ఏం అడగాలనుకుని అడిగారు, అంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అలాంటి రాజశేఖర రెడ్డి వారసుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక్కసారి కూడా ఆయన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఎదుర్కోలేకపోయారు. అధికారంలో ఉన్నప్పుడు ఎదుర్కోలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎదుర్కోలేదు. కానీ ఇవన్నీ కూడా చూస్తే సార్, రాజశేఖర రెడ్డి గారి గుణగణాలు కానీ, ఆ ధైర్యం కానీ, అవన్నీ కూడా
ఈ అమ్మాయికి వచ్చినాయి, షర్మిల గారికి వచ్చినాయి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ రాలా. బట్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఎప్పుడు కూడా ఆయన ఒక ఏమంటారు ఇన్ఫీరియారిటీతో ఉంటారు. చెల్లెలు వస్తే ఆమె డామినేట్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో అసలు ముందే ఆమెను కట్ చేయాలన్న ఉద్దేశంతో కట్ చేశారు ఆయన ఆమెని. సో అక్కడ సరే అధికారం ఇవ్వలేదు, సరే రావాల్సిన వాటా ఇవ్వాలి కదా సార్, వాటా కూడా ఇవ్వలేదు. చివరికి తల్లిని చెల్లిని గెంటేసిన చరిత్ర వరకే ఉందా? లేదు. సో ఇంత దుర్మార్గంగా వ్యవహరించాడు. బాబాయిని చూడ్డు, తల్లిని చూడ్డు, చెల్లిని చూడ్డు. అధికారమే పరమావధిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంతకు మించి ఏ చెల్లైనా ఏం కోరుకుంటుంది సార్? ఇంకొక లాజిక్ ఉంది సార్ ఇందులో. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక అరెస్ట్ అయిపోతే రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉంది కదా సార్. ఇవాళ వరకు రాజశేఖర రెడ్డి గారి లెగసీ మంచో చెడో ఆయన వైపు ర్యాలీ అయింది, వారసత్వం ఆయన వైపు ర్యాలీ అయింది. దానికి కారణం ఏంటంటే ఆయన ఒక పార్టీ పెట్టడం, ఆయనకి ఈమె సహకరించడము, ఆయన కింద జగన్ గారి కింద ఈమె పనిచేయడం వల్ల ఆ లెగసీ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. ఇప్పుడు ఆమె ఏం ఆశిస్తుందంటే రాజశేఖర రెడ్డి గారి తండ్రి ఆస్తిలో సమాన వాటా, ఆయన వారసత్వంలో సమాన వారసత్వం నాకు రావాలి కదా ఆమె ఆశిస్తుంది. ఆమె జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నంత వరకు రాజకీయాల్లో ఆమె వారసురాలు కాలేదు. వన్స్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అరెస్ట్ అవ్వటం లాంటివి జరిగితే అక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీలో వాళ్ళెవరికి కూడా ఇంకా కాన్ఫిడెన్స్ ఉండదు. అందరికీ షర్మిల పక్షాన చేరే అవకాశం ఉంది. షర్మిల అక్కడి నుంచి ఎనర్జెటిక్ ఎదిగే అవకాశం ఉంది. ఆ వ్యూహం ఆమెకు ఉంది. ఆమె ఒక పిక్చర్ని ఆమె కలగంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే ఆల్టర్నేటివ్ ఎవరు? కాంగ్రెస్ పార్టీని ఆల్టర్నేటివ్. కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కావచ్చు, ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు రెడ్లు వీళ్ళందరూ కూడా సంప్రదాయ సిద్ధంగా కాంగ్రెస్ పార్టీతో వస్తున్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆమె ఎంత కొట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ లేవదు. చాలా స్పష్టమైన అవగాహన ఉంది వాళ్ళకి. సో అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు గనక అరెస్ట్ అయితే ఇలాంటి వాటిల్లో సో ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఆమె ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం ఇక్కడి నుంచి ఈ వారసత్వం, ఈ లెగసీ ఇవన్నీ కూడా అటువైపు టర్న్ అవుతాయి. కాబట్టి సో అప్పుడు ఆమె ఆశిస్తోంది ఒక ప్రధానమైన బలమైన నాయకురాలికి ఎదిగేందుకు ఒక ఉంటుందని. సో ఆ కోణంలో ఆమె బహుశా ఆమె ఆశించడంలో కూడా తప్పులేదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రుడు శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగా. సో ఆయన టిట్ ఫర్ టాట్ ఆయన చెల్లిని రాజకీయాల్లోకి రానికూడదు అనుకున్నాడు. నాకు ఎక్కడ పోటీ ఆమెనుకుంటుంది, రాజకీయాల్లో నుంచి అన్న తప్పుకుంటే నేనే అవుతాను కదా ఆమెనుకుంటుంది. సో ఆయన ఏదైతే అనుకున్నాడో ఆమె రివర్స్లో అదే చేస్తుంది అనమాట. సో మనకి కర్మ రిటర్న్స్ అంటారు కదా, మనం ఏదైతే చేస్తామో అదే మనకు రిటర్న్ వస్తుందని. సో ఆయన చేయాలనుకుంది, ఇప్పుడు ఆమె కూడా అదే చేయాలనుకుంటుంది. సో కాబట్టి షర్మిల గారు ఆ రకంగా మాట్లాడడంలో నేనైతే విచిత్రంగానో లేకపోతే అదేదో కొత్త అంశంలాగా ఆశ్చర్యపోయే అంశంలాగా నేను చూడట్లేదు. సహజంగా ఇది రాజకీయ సమీకరణాల్లో భాగంగా చూస్తే ఆమె ఆశించడంలో కూడా తప్పలేదు. ఇదండి కిరణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే అండి.